2021 వారణాసిలోని నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం యొక్క ఈ ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వారణాసిలోని నమో ఘాట్లో కాశీ తమిళ సంగమం రెండో ఎడిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వారణాసి మరియు కన్యాకుమారి మధ్య కాశీ తమిళ సంగమం ఎక్స్ప్రెస్ను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కాశీ తమిళ సంగమం KTS యొక్క రెండవ ఎడిషన్ డిసెంబర్ 17 నుండి 30, 2023 మధ్య నిర్వహించబడుతుంది మరియు ఇది ప్రభుత్వ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యువ సంఘం కార్యక్రమంలో భాగం. కాశీ మరియు తమిళనాడు మధ్య సజీవ బంధాలను పునరుద్ధరించడం ఈ ప్రజల అనుసంధాన కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రాచీన భారతదేశంలోని రెండు ముఖ్యమైన అభ్యాస కేంద్రాలు మరియు సంస్కృతి. ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య భాగస్వామ్య వారసత్వం మరియు సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా ఈ రెండు విజ్ఞానం మరియు సంస్కృతి సంప్రదాయాలను దగ్గరగా తీసుకురావడం దీని లక్ష్యం. కాశీ తమిళ సంగమం తమిళనాడు మరియు పుదుచ్చేరి నుండి 1400 మంది ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. కాశీ తమిళ సంగమం మొదటి ఎడిషన్ నవంబర్ 16 నుండి డిసెంబర్ 16, 2022 వరకు జరిగింది. 2022 భారతదేశంలో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి తోడ్పడేందుకు భారత ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంకు ADB తో ఎంత రూపాయల రుణ ఒప్పందంపై సంతకం చేసింది? భారత ప్రభుత్వం మరియు ADB $250 లక్షల పాలసీ ఆధారిత రుణంపై సంతకం చేశాయి. ఇది తయారీని మరింత పోటీగా మార్చడానికి, జాతీయ సరఫరా గొలుసులను మరియు ప్రాంతీయ మరియు ప్రపంచ విలువ గొలుసులతో సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు మరింత మెరుగైన ఉద్యోగాలను సృష్టించడానికి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి మద్దతును కొనసాగిస్తుంది. ఈ రుణం అక్టోబర్ 2021లో ADB ఆమోదించిన $250 లక్షల సబ్ ప్రోగ్రామ్ 1 లోన్పై రూపొందించబడింది. ఇది భారత ప్రభుత్వ జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NICDP కోసం పాలసీ ఫ్రేమ్వర్క్లను బలోపేతం చేయడంలో మరియు 11 పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయడంలో సహాయపడింది. ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు తయారీ పెట్టుబడులను ఆకర్షించడానికి నియమించబడిన పారిశ్రామిక ఆర్థిక సమూహాల ప్రణాళిక మరియు నిర్వహణను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 2016లో ప్రారంభించిన మరియు 2020లో నవీకరించబడిన NICDP యొక్క సమర్థవంతమైన అమలుకు ADB యొక్క నిరంతర మద్దతు. సబ్ ప్రోగ్రామ్ 2 కోసం రుణం ప్రభుత్వం యొక్క ప్రధాన మంత్రి గతిశక్తి వేదిక క్రింద రవాణా, లాజిస్టిక్స్ మరియు పట్టణ సౌకర్యాలతో పారిశ్రామిక కారిడార్లను ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. ఇది తయారీ మరియు కారిడార్ అభివృద్ధిలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, అలాగే పారిశ్రామిక కారిడార్లలో కార్మికులకు శిక్షణ మరియు నైపుణ్యాన్ని పెంచుతుంది. ADB ద్వారా ఆమోదించబడిన ఇటీవలి లోన్. భారతదేశం ADB ఉత్తరాఖండ్ పవర్ సిస్టమ్ ప్రాజెక్ట్ కోసం $210 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. మధ్యప్రదేశ్ రోడ్లను మెరుగుపరచడానికి భారతదేశం ADB $175 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. భారతదేశం ADB అహ్మదాబాద్ యొక్క పెరి అర్బన్ ప్రాంతాలను మెరుగుపరచడానికి $181 మిలియన్లను ఆమోదించింది. తమిళనాడులో రూ. 120 కోట్ల విలువైన సోలార్ పవర్ ప్లాంట్ కోసం ADB మరియు 4వ భాగస్వామి శక్తి సహకారం. భారతదేశం ADB మేఘాలయలో బాల్య అభివృద్ధి కోసం $40.5 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. 2023 కోటక్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీని ప్రారంభించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్తో AIIT భాగస్వామ్యం కలిగి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్,
ఐఐటికే కోటక్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీని ప్రారంభించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సహకారం సుస్థిరత కోసం నాయకత్వ పరిష్కారాలను అందించడం మరియు స్థిరమైన అభివృద్ధి యొక్క కారణాన్ని సాధించడానికి భవిష్యత్ తరాలను సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కోటక్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అనేది సుస్థిరత విద్యకు అంకితమైన భారతదేశంలోని మొట్టమొదటి పూర్తి సమీకృత సంస్థగా ప్రచారం చేయబడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) ప్రోగ్రాం ద్వారా నిధులు సమకూర్చింది. ఈ పాఠశాల దేశంలో స్థిరత్వ కార్యక్రమాల భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. ఇది క్లీన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సర్క్యులర్ ఎకానమీ, క్లైమేట్ ఫైనాన్స్, సస్టైనబుల్ సొసైటీలు మరియు పాలసీ వంటి సుస్థిరత యొక్క విభిన్న అంశాలను కవర్ చేసే ప్రత్యేక కేంద్రాలను (కఏలు) కలిగి ఉంటుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం దాదాపు 200 కోట్ల రూపాయలు. కోటక్ మొదటి దశలో 70 కోట్ల రూపాయలను అందించనుంది. కోటక్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ 2070 నాటికి దాని నికర సున్నా లక్ష్యంతో సహా దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంచడానికి మా నిబద్ధతను సూచిస్తుంది. 2024 ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండస్ సాలిటైర్ ప్రోగ్రాం ను పరిచయం చేసింది. ఇది వజ్రాల పరిశ్రమ కోసం కమ్యూనిటీ బ్యాంకింగ్ చొరవను సునిశితంగా రూపొందించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇండస్ఇండ్ బ్యాంక్ తన ఇండస్ సాలిటైర్ ప్రోగ్రాం ను పరిచయం చేసింది. ఇది వజ్రాల పరిశ్రమ కోసం కమ్యూనిటీ బ్యాంకింగ్ చొరవను నిశితంగా రూపొందించింది. ఈ క్యూరేటెడ్ బ్యాంకింగ్ ప్రోగ్రాం ముంబై మరియు సూరత్లలో కేంద్రీకృతమై వివిధ నగరాల్లోని ప్రధాన ప్రదేశాలలో బ్యాంక్ యొక్క ప్రధాన శాఖల ద్వారా అందించబడుతుంది. ఇది డైమండ్ పరిశ్రమలోని వినియోగదారులకు విభిన్నమైన ఫీచర్లు మరియు సుసంపన్నమైన ఆఫర్లతో పాటు ప్రత్యేకమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇండస్ సాలిటైర్ ప్రోగ్రాం ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ డైమండ్ పరిశ్రమ కోసం నిర్దిష్ట బ్రాంచ్లలో 24/7 లాకర్ యాక్సెస్ను కలిగి ఉన్న మొత్తం గ్యామట్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. అగ్రశ్రేణి హోటళ్లు, ద్వారపాలకుడి సేవలు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ పాఠాలు మరియు సినిమా టిక్కెట్లు, విదేశీ మారకంపై జీరో క్రాస్ కరెన్సీ మార్కప్ ఫీజు, కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్లో సభ్యత్వ ప్రయోజనాలతో వచ్చే కుటుంబ ఖాతాలు, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను జోడించండి. క్రెడిట్ కార్డులు మరియు అనుకూలీకరించిన డైమండ్ ఇండస్ట్రీ ఉద్యోగి జీతం ఖాతాపై ఆకర్షణీయమైన రివార్డ్ స్ట్రక్చర్ మరియు ఓవర్సీస్ హాస్పిటలైజేషన్ కవరేజీతో పాటు ఇంకా ఈ ప్రోగ్రాం కస్టమర్లను హ్యాండ్హోల్డింగ్ చేయడానికి మరియు వారి విభిన్న ఆర్థిక అవసరాలతో వారికి సహాయం అందించడానికి అంకితమైన సంబంధం, సేవ మరియు సంపద నిర్వాహకుడిని అందిస్తుంది. ఇండస్ సాలిటైర్ ప్రోగ్రాం ప్రారంభానికి అనుగుణంగా ఇండస్ఇండ్ బ్యాంక్ తన కొత్త శాఖను సూరత్ డైమండ్ బోర్స్లో ప్రారంభించింది. ఇది సూరత్లో ఉన్న డైమండ్ ట్రేడింగ్ సెంటర్ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ హబ్ మరియు అతిపెద్ద కార్యాలయ భవనం. ఇండస్ఇండ్ బ్యాంక్ స్థాపన 1994. వ్యవస్థాపకుడు ఎస్.పి. హిందూజా. ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. ఎండి మరియు సిఇఒ సుమంత్ కత్పాలియా. ట్యాగ్లైన్: మేము మిమ్మల్ని ధనవంతులుగా భావిస్తున్నాము. 2025 రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్జీఐసీఎల్) రిలయన్స్ హెల్త్ గ్లోబల్ ను ప్రవేశపెట్టింది. ఇది భారతీయులకు గ్లోబల్ హెల్త్ కేర్ను అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించబడిన ఆరోగ్య సంరక్షణ పాలసీ.
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ ఎవరు? రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ RGICL రిలయన్స్ హెల్త్ గ్లోబల్ ను ప్రవేశపెట్టింది. ఇది భారతీయులకు అందుబాటులోకి గ్లోబల్ హెల్త్కేర్ని తీసుకురావడానికి రూపొందించబడిన ఆరోగ్య సంరక్షణ పాలసీ. ఈ పాలసీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కవరేజీని విస్తరింపజేస్తుంది. గ్లోబల్ లైఫ్ స్టైల్కు అలవాటుపడిన వ్యక్తులకు అతుకులులేని అనుభవాన్ని అందిస్తుంది మరియు అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు మౌలిక సదుపాయాలకు ప్రాప్యతను కోరుతుంది. రిలయన్స్ హెల్త్ గ్లోబల్ అనేక అసమానమైన ఫీచర్లను కలిగి ఉంది. ఆరోగ్య బీమా ల్యాండ్స్కేప్ను పునర్నిర్మించింది. క్యాన్సర్ మరియు బైపాస్ సర్జరీ వంటి క్లిష్టమైన అనారోగ్యాలతో సహా విదేశీ చికిత్స కోసం దాని సమగ్ర కవరేజీకి మించి, ఈ పాలసీ దాని అసాధారణమైన దేశీయ కవరేజీకి ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రణాళికాబద్ధమైన హాస్పిటలైజేషన్తో పాటుగా, ఈ పాలసీ ప్రయాణం, వసతి మరియు ఎండ్-టు-ఎండ్ వీసా మరియు సహాయ సేవలు, లాస్ట్ పాస్పోర్ట్ లేదా ఎమర్జెన్సీ క్యాష్ వంటి అత్యవసర పరిస్థితులను కలిగి ఉంటుందని కంపెనీ మరింత సమాచారం. ముఖ్యంగా, ఈ పాలసీ $1 మిలియన్ వరకు గణనీయమైన మొత్తం బీమా కవరేజీతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది విదేశాలలో చికిత్స పొందుతున్న వారికి భద్రతా భావాన్ని అందిస్తుంది. రిలయన్స్ గ్లోబల్ హెల్త్ పాలసీలో ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ సెకండ్ ఒపీనియన్లను ఏర్పాటు చేయడం మరియు యాక్సిడెంటల్ రీహాబిలిటేషన్ను అందించడం వంటి వాటిని కవర్ చేస్తుంది అని కంపెనీ తెలిపింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క సీఈఓ రాకేష్ జైన్, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇటీవల ప్రారంభించబడిన సౌకర్యాలు, ఇండస్ఇండ్ బ్యాంక్ డైమండ్ ఇండస్ట్రీ కోసం ఇండస్ సాలిటైర్ ప్రోగ్రామ్ ను పరిచయం చేసింది. కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను మార్చే ఎంపికతో ఆల్ఫా వెల్త్ ప్లాన్ను ప్రారంభించింది. క్రెడిట్ కార్డ్ని సహా లాంచ్ చేయడానికి IDFC ఫస్ట్ బ్యాంక్, LIC కార్డులు మరియు మాస్టర్ కార్డ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా నారీ శక్తి సేవింగ్స్ ఖాతా ను ప్రారంభించింది. IDFC ఫస్ట్ బ్యాంక్ మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంతో యువత కేంద్రీకృత ఫస్ట్ SWYP క్రెడిట్ కార్డ్ను ప్రారంభించింది.